ఇకపోతే కారు బ్రేక్ డౌన్ ప్రశ్నార్థకంగా మారిన పార్టీ మనుగడ ఉత్తర దక్షిణ తెలంగాణ జిల్లాలో దాదాపుగా కనుమరుగు ఎంపీలుగా పోటీ చేసేందుకు సిట్టింగులో అనాసక్తి గెలుస్తామనే కాన్ఫిడెన్స్ ఉన్న వారి కోసం వెతుకులాట సిట్టింగ్ స్థానాల్లో నెగ్గడము గగనమే కేసీఆర్ సీన్లోకి రాకుంటే ఉనికి కష్టమేనంటున్న క్యాడర్ మహారాష్ట్రలో పోటీపైన మల్లగుల్లాలు ఓడిపోతే డిపాజిట్ కూడా రాకపోతే అంటూ డౌట్ ఓడిపోతే డిపాజిట్ కూడా రాకపోతే ఏంది పరిస్థితి అని చెప్పేసి డౌట్తో ఉన్నారు సొంత రాష్ట్రంలోనే ఓటమితో అవమానం అధినేత ఆలోచనపైనే పార్టీ భవిష్యత్తు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఊహకందని తీరులో ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఆ పార్టీ నేతల్లో చర్చ మొదలైంది ఒకవైపు ఎంపీలుగా పోటీ చేయడానికి చాలా మంది సిట్టింగ్లు ఆసక్తి చూపడం లేదు మరోవైపు ఖచ్చితంగా గెలుస్తారనే కాన్ఫిడెన్స్ ఉన్న లీడర్ల కోసం అధిష్టానం వెతుకుతున్నది పార్టీకి కంచుకోటగా ఉన్న ఉత్తర తెలంగాణ జిల్లాలోనూ పట్టుకోల్పోయిన పరిస్థితుల్లో ఎంపీ ఎన్నికల్లో గెలుపు ఆందోళన రేకెత్తిస్తున్నది స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగకుంటే పార్టీ మనుగడ కష్టమేననే అభిప్రాయం కేడర్లో వ్యక్తమవుతున్నది డీమోరల్ కాకుండా వారిని నిలబెట్టుకోవడం పార్టీకి తక్షణ అవసరంగా మారింది తుంటి ఎముక రీప్లేస్మెంట్ సర్జరీతో విశ్రాంతిలో ఉన్న కేసీఆర్ 2-3 వారాల తర్వాత మళ్ళీ బయటకు వస్తారని చెప్పేసి ఆశలు పెట్టుకున్నప్పటికీ కూడా మరి ఏం జరగబోతుందనే విషయం అయితే అర్థం కానటువంటి పరిస్థితి తెలంగాణలో వచ్చేటువంటి లోక్సభ ఎన్నికల్లో మేము పోటీ చేస్తే గెలుస్తామా లేదా మరి గెలవకపోతే పరిస్థితి ఏంది అని చెప్పేసి భయపడుతున్న పరిస్థితి ఆ బీఆర్ఎస్ ఎంపీల మధ్యలో ఉన్నది ఒక్కడు కాదు ఇద్దరు కాదు మొత్తం బీఆర్ఎస్ ఎంపీలు అందరూ కూడా ఈరోజు మనం గెలిస్తే బాగుంటుంది గెలిస్తే అవసరమైతే ఏదో ఒక పార్టీలో పోయినా పర్లేదు కానీ ఓడిపోతే పరిస్థితి నా రాజకీయ భవిష్యత్తు నాశనమైనటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ పార్టీలో ఉండడమా ఎలక్షన్ల ముందే వేరే పార్టీలో పోతే కనీసం ఎంపీ సీట్ ఇవ్వకపోయినా పర్లేదు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక పదవి వస్తాయని చెప్పేసి ఆశపడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలామంది కనబడుతూ ఉన్నారు మరి ఇప్పటికే కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదు అని చెప్పేసి ఆయన పక్కన ఉండడం వల్ల కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ కడియ శ్రీహర్ లాంటి వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వానికి మేలు చేస్తూ ఉన్నాయి ఇట్లాంటి క్రమంలో కేసీఆర్ కనుక బయటికి రాకపోతే పార్టీ మనుగడ కష్టమే అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు ఏది ఏమైనా కేసీఆర్ అనే మాటకారి ముఖ్యంగా తెలంగాణలో ఏ రాజకీయ నాయకుడు ఎన్ని చెప్పినా కూడా కేసీఆర్ మాట్లాడితే ప్రజలు అట్రాక్ట్ అయ్యేటువంటి అవకాశాలు చాలా ఉంటాయి అది మనం ఒప్పుకోవాల్సినటువంటి విషయం మరి కేసీఆర్కు సంబంధించిన విషయంలో కేసీఆర్ బయటికి వస్తేనే రాజకీయ మనుగడ ఉంటుంది కేసీఆర్ కనుక ఆ ఆరోగ్య సమస్యల వలనో లేదంటే తుంటి ఎముకకు సంబంధించిన విషయంలో ఆయన నడిచేటువంటి పరిస్థితి కనుక సరిగా లేకపోతే ఆయన రాకపోతే మాత్రం లోక్సభ ఎన్నికల్లో పార్టీకి సంబంధించినటువంటి ఎంపీల ఓటమి అనేది ఖరారు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని చోట్లలో తప్పకుండా మన ప్లాన్ ప్రకారంగా వెళ్ళి గెలవాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చూస్తుంది బీజేపీ పార్టీ కూడా కనీసం 10 స్థానాలను గెలవాలి మొన్నటి వరకు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కనీసం 10-15 గెలవాలి అని చెప్పేసి 20 అయినా గెలవాలి 20 గెలిస్తేనన్నా మనం ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీతో కుమ్మక్క అయిపోతే మనకు కనీసం ఏదో ఒక పదవి వస్తాయని చెప్పేసి ఆశపడ్డారు మరి వాళ్ళు కేవలం 8 స్థానాలకి అది కూడా అనూహ్యంగా గెలిచిన వాళ్ళే ఉన్నారు అందులో పార్టీ ఉద్దండులుగా చెప్పుకున్నటువంటి ఈటల రాజేందర్ కానీ రఘునందన్ కానీ లేదంటే బండి సంజయ్ కానీ అటు పోతే అరవింద్ కానీ వీళ్ళందరూ ఓడిపోయారు మరి అనూహ్యంగా గెలిచిన వాళ్ళే ఉన్నారు అందులో ఎంతమంది ఉంటారు ఎంతమంది కాంగ్రెస్ పార్టీలో పోతారనే విషయం అర్థం కాకపోయినప్పటికీ మరి రానున్న లోక్సభ ఎన్నికల్లో మాత్రం దేశవ్యాప్తంగా 400 పైన సీట్లు గెలవాలని చెప్పేసి కేంద్రంలో బీజేపీ ప్రయత్నం చేస్తుంది తెలంగాణలో కూడా తప్పకుండా 10కి పైగా సీట్లను గెలవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది లోక్సభ ఎన్నికలే టార్గెట్గా పెట్టుకున్నది బీజేపీ మొదటి నుండి మరి రానున్న ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ పోటాపోటీగా రాజకీయం చేస్తూ ఉంటే బీఆర్ఎస్ కనుక సరైన వ్యక్తుల్ని నిలబెట్టకపోతే కేసీఆర్ కనుక ప్రచారానికి రాకపోతే కేసీఆర్ మళ్ళీ ఏదో ఒక మ్యాజిక్ చేయకపోతే మనం గెలిచేటువంటి అవకాశమే లేదని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు బీఆర్ఎస్ నాయకులందరూ మరి ఏం జరగబోతుంది మనం గెలిస్తే ఇట్లా గెలవకపోతే ఇట్లా అని చెప్పేసి భయపడుతున్న పరిస్థితి కూడా కనబడుతోంది ఇక శ్వేతపత్రం రాంగ్ శ్వేతపత్రమే రైట్ సర్కారు లెక్కలన్నీ తప్పులే అప్పులు రూపాయలు 6,70,000 కోట్లు కాదు అని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు అన్నీ కలిపి 6,22,000 కోట్లు మాత్రమే అప్పులు ఉన్నాయంట 6,70,000 కోట్లు కాదట 6,20,000 అంటే 50,000 కోట్లు ఎక్కువ చెప్పారని చెప్పేసి నేను బాధపడుతున్నాడు ఓకే మరి సాగునీటి రంగానికి 1,76,000 కోట్లు ఖర్చు చేసినాం విద్యుత్ రంగం మీద 1,37,000 కోట్లు ఖర్చు చేసినాం 10 ఏళ్లలో వ్యయం 13,72,000 కోట్లు అయింది అని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పడం జరిగింది మరి ఇదే విషయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ శ్వేతపత్రానికి సంబంధించిన విషయంలో నిన్న మీరు మాట్లాడుతూ చెప్తున్నటువంటి క్రమంలో సామాన్య పేదలకు ఉరిగింది ఏంది 1,00,000 కోట్లు పెట్టినట్టు కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులు కానీ మిషన్ భగీరథ ప్రాజెక్టులు కానీ మిషన్ కాకతీయ ప్రాజెక్టులు కానీ లేకపోతే ఏ పథకం మీరు తీసుకున్నా ఆ పథకాలలో సామాన్య పేదల బతుకులు ఏమన్నా మారినాయా ఆ విషయాన్ని చెప్పండి ఇప్పుడు ఈ 9.5 సంవత్సరాల్లో కేటీఆర్కు ఎన్ని ఫామ్ హౌస్లు వచ్చినాయి
కేటీఆర్ జీవితం ఎంత గొప్పగా బాగుపడ్డది, మరి కేటీఆర్ సంబంధించిన విషయంలో ఏమేం జరిగింది అని చెప్పేసి మనం చూస్తే ఆ విషయంలో మాత్రం కేటీఆర్ సంబంధించిన ఆస్తులు మంచినే పెరిగినాయి, అన్ని బాగానే ఉన్నాయి. మరి ఈ విషయంలో ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? కవిత ఆస్తులు ఎన్ని పెరిగినాయి, కేసీఆర్ ఆస్తులు ఎన్ని పెరిగినాయి, కేటీఆర్ ఆస్తులు ఎన్ని పెరిగినాయి, మీ ఎమ్మెల్యేల కోసం క్యాంప్ ఆఫీసర్ కట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, మీ ఎమ్మెల్యేల ఆస్తులు ఎన్ని పెరిగినాయి? అంతకుముందు కనీసం తిరగడానికి కారు లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మీకు ఈరోజు పెద్ద పెద్ద కార్ రేట్లు వస్తున్నాయి, బంగ్లాలు ఎక్కడ నుండి వస్తున్నాయి, వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములు ఎక్కడ నుండి వచ్చినాయి, ఓఆర్ఆర్ చుట్టూ ఉన్నటువంటి భూములలో మీ పాగా ఎట్లా పడింది? మరి దీనికి సంబంధించిన అభివృద్ధికి ఎవరు మాట్లాడాలి? స్వేదపత్రం అని చెప్పేసి, అంటే స్వేదపత్రం అంటే స్వేదం అంటే చెమట, మరి స్వేదపత్రం మేము కష్టపడి నిర్మించినటువంటి పత్రం అని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నారు కదా. మన స్వేదపత్రానికి సంబంధించిన విషయంలో మీరు సేద్యం చేసేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? కాళేశ్వరం ప్రాజెక్టుతో 1,00,000 కోట్ల సేద్యం చేసి ఆ 1,00,000 కోట్లలో మీరు తిన్నటువంటి పరిస్థితి ఎంత? మొత్తం ఈ 6,22,000 కోట్లు మీరు అప్పు తీసుకొచ్చారు, 13,72,000 వ్యయం మీరు చేసిరు కదా. మరి ఆ వ్యయంలో మీరు తిన్నది ఎంత? ఈరోజు పోలీసులకి ఇన్నోవా కార్లను ఇచ్చిరు, ఇన్నోవా కార్లను ఇచ్చినప్పుడు ఇన్నోవా కార్కి ఒక్కొక్క కార్కి మీ కమిషన్ ఎంత? ఆ విషయాన్ని కూడా చెప్పాలి కదా. మిషన్ భగీరథ పేరుతోని మొత్తం పైప్ లైన్లు ఇచ్చారు, ఆ పైప్ లైన్ కంపెనీ ఎవరిది? ఆ పైప్ లైన్ ఒక్కో పైపుకి మీకున్నటువంటి లాభం ఎంత, షేరింగ్ ఎంత? మొత్తం దేశవ్యాప్తంగా జరిగినటువంటి అవినీతిలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి అవినీతి మాత్రం గొప్పదని చెప్పుకోవచ్చు. అంత పెద్దగా ప్రజలకు ఉపయోగమే లేకుండా పథకాలను పెట్టి ప్రజలకు ఉపయోగం లేనటువంటి పథకాలతోని కమిషన్లు పొందినటువంటి పరిస్థితి ఆనాడు ఈ 6,70,000 కోట్ల ప్రాజెక్టులో వీళ్ళు చేసినటువంటి పరిస్థితి. మరి మీ ఏంటిది, కొంతమందికి రైతు బంధు ఇచ్చినాము, దళిత బంధు ఇచ్చినాము, లేదంటే మేము కళ్యాణ లక్ష్మి పేరుతోని షాదీ ముబారక్ పేరుతోని పైసలు ఇచ్చినామని అంటే ఎవరికి పెళ్లి చేసుకున్నాడో దొరికింది కళ్యాణ లక్ష్మి. పెళ్లి చేసుకున్నటువంటి యువకులకు ఏం ఉపయోగపడ్డది? అసలు ఉద్యోగాలు లేకుండా, ఉపాధి లేకుండా ఈ రాష్ట్రంలో నిరుద్యోగులందరూ ఆత్మహత్య చేసుకున్న పరిస్థితిలో మీరు స్వేదపత్రం విడుదల చేసినాడు. మరి ఈ స్వేదపత్రంలో ఎందుకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ పేర్లు లేవు? నిరుద్యోగులకు సంబంధించినటువంటి మీరు ఆ పేపర్ లీకేజ్ సంబంధించిన విషయం ఎందుకు చెప్పలేదు? నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించలేనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో మీరు ఎందుకు చెప్పలేదు? విద్యార్థులకు సరైన సమయంలో స్కాలర్షిప్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో మీరు చెప్పలేదు? యూనివర్సిటీల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉన్నది, గురుకులాల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉన్నది, ప్రభుత్వ పాఠశాల పరిస్థితి ఎట్లా ఉన్నది, ఉపాధ్యాయులకు పరిస్థితి ఎట్లా ఉన్నది, వాళ్ళకి టెట్టు నిర్వహించకపోతే జరిగినటువంటి ప్రమాదం ఎట్లా ఉన్నది? మరి మీరు ట్రాన్స్ఫర్ల విషయంలో మీరు చేసినటువంటి ట్రాన్స్ఫర్ల వల్ల ఇబ్బందికి గురైనటువంటి ఉపాధ్యాయుల పరిస్థితి ఏంది, ఉద్యోగుల పరిస్థితి ఏంది, అంగన్వాడీ ఆశా వర్కర్ల పరిస్థితి ఏంది, ఆర్టీసీ కార్మికుల పరిస్థితి ఏంది, ఆర్టీసీ భూముల్ని అడ్డగోలుగా వేలం వేసుకున్నటువంటి మీరు మరి ఈరోజు ఆర్టీసీ కార్మికులు ఇచ్చినటువంటి భరోసా ఏంది? ఆనాడు వాళ్ళు ధర్నా చేస్తే బాగానే ఉన్నాయని చెప్పేసి మేము చూసుకుంటామని చెప్పేసి హామీ ఇచ్చినట్టు మీరు ఇప్పటి వరకు ఎందుకు వాళ్ళకు టీఎల్ డిఎల్ కూడా పెంచిన పరిస్థితి లేదు? వీఆర్ఏల పరిస్థితి ఏంది? వీటి మీద కూడా మీరు శ్వేతపత్రం విడుదల చేయాల్సింది. ఈ విషయాన్ని పక్కన పెట్టేసి మేము మా బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్లో అసెంబ్లీలో తిడుతున్నారు కాబట్టి మేము కూడా వాడు శ్వేతపత్రం విడుదల చేసి కాబట్టి మేము పత్రం విడుదల చేయాలి. మరి శ్వేతపత్రం కాకుండా మనం శ్వేతపత్రం అని పేరు పెట్టుకుని మీరు చెప్పినంత మాత్రమే కాదు, తెలంగాణలో అధికారంలోకి రాకముందు మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు, మీ మంత్రులు మీ ఆస్తులు ఎంత, అధికారంలోకి వచ్చిన తర్వాత 9.5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మీ ఆస్తులు ఎంత అనే విషయం మీద శ్వేతపత్రం విడుదల చేయండి. మీరు ఎక్కడ సేద్యం చేసి చెమటోడ్చి సంపాదించుకున్న ఆస్తులో కూడా చెప్పండి. ఆ విషయం చెప్పిన తర్వాత తెలంగాణ ప్రజలు నమ్ముతారు. కానీ ఇప్పుడు ఈయనకే కాదు, రానున్న రోజుల్లో పొంగులేటి కానీ, కోమటిరెడ్డి కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, రేవంత్ రెడ్డి కానీ అందరికీ వర్తిస్తుంది ఈ విషయం. మీ ఆస్తులను పెంచుకునే ప్రయత్నం చేసుడు బంద్ చేసి తెలంగాణ ప్రజలకు కూడా వాళ్ళ జీవితాల అంటే ఉద్యోగాల విషయంలో కానీ, ఉపాధి విషయంలో కానీ వాళ్ళ జీవితాలను బాగు చేసే ప్రయత్నం చేయాలి.